హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు దోస్తులు? అందరూ ఏమేం పిండి వంటలు చేసుకున్నారు చెప్పనే లేదు. ఒకరిద్దరు మాత్రమే చెప్పారు. ఈరోజు కనుమ, హ్యాపీ కనుమ దోస్తులు. ఇక ఇవాళందరూ నాన్ వెజ్ స్పెషల్స్ చేసుకుంటారు కావచ్చు. మరి నాటుకోడి కూరనా, చికెనా, మటనా, ఏం చేసుకుంటున్నారు? మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 219తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 219లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, మన వీడియోస్ ని హైప్ చేయండి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, పీకింది మా అక్క. బర్రెబొడ్డిని చూసినావే, కుర్సీని కూడా ఎట్లా అనుకుంటా పోయింది. ఏంలా కమానా కాపాడుకుంటా అత్తాన్న నేను నా కుర్సీని. అరే, నా కుర్సీ తీసుకుపోయి లోపల పెట్టిపోరా. ఇంకోసారి నా అక్కకు కుర్చీ, నీ అక్కకు కుర్చీ అని తెచ్చినావనుకో నీ కాలు ఇరగొడతా. అగో, నేనెప్పుడు తెస్తా అన్నా, ఎప్పుడు తెచ్చినా మీ ఇంట్లో కూర్చున్నదని నాకేమెరక? నువ్వే కదా చిన్నత్త, మా అక్కను చూసి భయపడుతుంది. భయంలా కూర్చుదేపో మా ఇంట్లో ఉన్నదని చెప్తివి అంటేనే కదా తెచ్చిన. మా అక్క ఇంటికైతే పోయింది కానీ పోయినాక నన్ను ఎట్లా జోపుతుందో ఏమో భయం అవుతుంది. పోయినాక తిండి కూడా పెడుతుందో పెట్టదో. మరి నీకెందుకు పల్లి, సప్పుడే కూకోక. మేమేమన్నా అంటానా మామేను? నువ్వెందుకు అట్లా అంటాను? నేనేమన్నాక్క మా అక్కను? ఆమె అన్ని అబద్ధాలు చెప్తా అంటే గట్ల కాదు గిట్లా అని చెప్తాన్నా. పిసబిత్తిరి పోరాడీడు. ఈయనకి ఏముండదు లోపల. లోపల ఒకటే, బయట ఒకటే, అంతటా ఒకటే డొల్ల లోపలంతా. ఇప్పుడు గిట్లాంటి మనుషులు ఎన్నన్ను ఉంటాన్రా? లోకల్ ఇట్లాంటి మనుషులే కరువైనరు. అసలు మనుషులే కరువైనట్టున్నది ఇప్పుడు. అందరు రాక్షసుల తిరికనే కొడతాండ్రు. పైసకే తప్ప దేనికి కూడా విలువ లేదంటారు. మరి మాట అందరు అంటాండ్రు. మనుషులు మంచలేరని కూడా అందరు అంటాండ్రు. నువ్వు అనబడితివి, నేను అనబడితిని, అందరికి అదే మాట అంటాండ్రు. ఇక మన అందరం మంచోళ్ళమే అన్నట్ట, అందరం మంచోళ్ళం కావన్నట్ట. నేనైతే మంచోనే చిన్నత్త, కానీ ఇప్పుడు మా అక్క నాకు తిండి పెడుతుందో పెట్టదో అని భయం అవుతుంది. ఎప్పుడన్నా నీకు తిండి పెట్టకపోతే ఇక్కడికి రా పల్లి, మేమింత మా పెడతాంతి. తిండికి గతి లేకున్నామా ఏదో మాతో పాటు ఇంత బుక్కడంతా తింటావు. అవురపోలగా రా ఎప్పుడన్నా మీ అక్క పెట్టకపోతే. ఉపాసం బండకు, నువ్వేం ఉపాసం బండవు కానీ నాకు మా ఎరికే కానీ. ఇక వాళ్ళ అక్క తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు ఉపాసం పండకపోతే? ఇంట్లో అన్ని చదువుకొని తింటాడు కదా, అటు వంగ ఇటు వంగ చూసి. నీకేమెరకైన గురించి నీకోళ్ళు చెప్పిండ్రు చిన్నత్త, మా అక్క చెప్పిందా? ఆవు చెప్పింది, అన్ని దొంగతనాన్న తీసుకొని తింటావని. మరి మా అక్క ఒక్కటి బయటకు తీయది, నాకేమో ఆకలి అవుతుంది. మా అక్క అటు వంగనే మెల్లగా తీసుకొని తింటా. సరే, నీకెప్పుడన్నా తిండి పెట్టకపోతారా? కుర్సీ అయితే లోపల పెట్టిపోయామని ఇరిగిందో అట్లని మళ్ళా తిండి పెట్టినా కూడా అచ్చిడ డబ్బులు తినావు. ఏ గట్లెందుకు తింటాడు అక్క? ఇప్పుడన్నా సరిపోకపోతే మా తింటా గాని అక్క. చూసినావా పోరాడు? అవ్వో, కాలు కొంచెం బెనికింది కదా. అయ్యో, బెన్ కింద ఏడవడ్డావు? నాది కాదు రావులే, ఈ కుర్సీది. కుర్సీ కాలా? మనుషులే పోతాండ్రు ఇవాళ రేపు. అని కుర్సీకి వచ్చిన అది పాటు. నా కుర్సే నా ప్రాణం, నీకు తెలది. పరెముండా ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వీకినట్టు? పీక్తే వీకని నా కుర్సింది అనుకుంటా పోయి దీని కాలు ఇరగొట్టింది బర్రెది. రేపు దాని కాలు ఎన్నడో ఇరుగుతుంది చూడు. నా మాట నిజం కాకపోతే చూడు, అది బాత్రూంలో జారి పడుతుంది చూడు. ఏ పిసపిసొర్రకు అక్క, ఏమర్థవు? గట్ల శాపనార్థాలు పెడతారా కుర్చీ కోసం? గా కుర్చీ అంటవేందే? ఈ కుర్చీ నా ఎమోషను, నా గుండె, నా కన్ను, నా కిడ్నీ, నా లివరు అన్నీ కుర్సే. కోడల్ని ఇంత అంత గోస ఉచ్చుకోదు బర్రెది. దాని బర్రె నోట్ల చెప్పు పెట్టా నా కుర్సీని దాన్ని పోతా. అది బర్రెకి బర్రె బలిసింది, ఇప్పుడు బిడ్డను బలిపిస్తాంది. కానీ కోడల్ని అయితే ఓర్వది దొంగముండా. ఆమె ఏమన్నా చేసుకొని, ఆమె కోడలు ఆమె బిడ్డ ఆమె ఇష్టం. నీకెందుకు మధ్యలో? ఎందుకు కొడతాను? దాని కోడలు దాని బిడ్డ ఏమన్నా వేసుకొని మరి నా కుర్చీని ఎవతది చేయడానికి, తన్నడానికి ఎవతది? దాని ఇంటికి పోయి దాని సోపాను దాన్ని మనం బర్రెకి బర్రె సోఫాలో కూర్చుంటుంది కదా ఆరిపోయేదాకా. మళ్ళా అత్తలేదు కదా ఇది ఆయంత నిన్నట్లెక్క. దాని బర్రె నోట్ల చెప్పు నాడబెడితే పాపం బిడ్డ భార్యంతనేనే
బయటకొచ్చి పోతాన్నవా బిడ్డ అంటే ఇంది బయటకే రానన్నలేదంటే ఇది రాలేదు దీని బిడ్డ రాలే ఇద్దరికి బలుపులు నెత్తి మీద దాకుంటాయి. పాపంగా బొంబాయి అక్క ఎత్తుకొని నిలుసున్నది పిల్లను. కరాని ఇద్దరే ఉన్నారే అంటేనేమో ఈ సరదాకైతే వాళ్ళ అత్త మామ మొగుడు మరిదియా ఎంతమంది ఎక్కిచ్చిండు అనుకుంటాను. అయితే మనకెందుకు అలా ముచ్చటేందో అలా కథ ఏందో మనము అట్టి ఊహించుకున్నాడు ఎందుకు. ఊహించుకున్నాడు కాదే, నేను ఏండ్ల సంధి చూస్తానా దాన్ని బర్రెదాన్ని. కోడల్ని ఓర్వది బర్రెది. కోడలంటే ఇంట్లో మనిషి కాదా, దాన్ని బర్రె కొనైకిన వారెత్తే ఉన్నన్ని రోజులు చాకిరి వేయించుకుంటుంది బర్రెది. మరి కొడుకు కాపురం ఏమైతుందో అని చూడాలి కదా. ఓరిపల్లిగా మళ్ళీ ఇవన్నీ చెప్తావేంది దానికి పోయి. ఏ చెప్పగాని ఈ పోరాని నమ్మద్దు. ఏ పాపం చెప్ప అన్నాడు కదా ఏం చెప్పాడిది. ఈడిగిట్ట చెప్పిండనుకో సత్తా నేను ఆయనత అది వచ్చి నన్ను దొక్కినా దొక్కుతుంది ఏలేకల వండబెట్టి. మరి గంత భయపడేదానివి అనుడెందుకు మాటలు సపడే కూకోక. దాని బర్రె కొనైనా కుర్చీ కాలు ఇరగొట్టింది, దాని కాళ్ళు ఇరగా. అది బాత్రూంలో జారి ఎల్లెలకల వడ. అది తినే తిండిలో పెద్ద రాయొచ్చు దాని పన్నీరుగా. వచ్చిందా రాలే దాని చేతిరుగా. యాపు నేను పోతాన్నా. కాదే మరి ఆ మొగునికేం పుట్టింది ఆ రాజుగానికి. మరి పెండ్లాం పోతే పెళ్ళాం దగ్గరికి రావాలి కదా. ఈ ముండల చుట్టే తిరుగుతాండే ఏమైనా ఆడు ఆయనకి సిగ్గా అన్నది ఉన్నదా. గసంటోడు పెండ్లెందుకు వేసుకొని మునిగిండు. అవ్వను చెల్లను పట్టుకొని కూసోక వాళ్ళకు సాకిరి వేసుకుంటా చావక. ఆయనకి పెండ్లాం ఎందుకు పొరగండ్లెందుకు. చెల్లె బిడ్డను జాత్త అయిపోయా, లేకపోతే సచ్చేదాకా తల్లిని సేవ చేసుకుంటా అయిపోయా. ఇంకొకరిని వేసుకొని దాన్ని సతాయించడెందుకు. అట్టిగా దాని జీవితం వేస్ట్ చేసాడెందుకు. రాజు కొంచెం మంచోడే చిన్నత్త, కొంచెం మంచోడు ఎక్కువ మంచోడు కూడా ఉంటారా. కానీ ఒక్కొక్కసారి పిస పిస చేస్తాడు. పాపం రానక్కను తిడతాడు. ఆయన పిసక అగ్గి పెడితే ఆ పిస ఇల్లు వేసుడికే అత్తదానికి. ఇంకా బొంబాయి ఎక్కపోతే మనసున పడతలేదు నాకు. ఇల్లంతా గుడ్డి అయింది కదా. గమ్ముంటే ఏందో ధైర్యం, ఏందో మంచిగా అనిపిస్తుంది. మాలాంటి పిరుకోళ్లకు గట్లాంటి వాళ్ళను పంపిస్తాడు దేవుడు. ఎన్ని రోజులనక్క నువ్వు మరి ఇంకొకరి సపోర్ట్ కోసం చూస్తావు. నీ సపోర్ట్ నువ్వే తీసుకోవాలి. నీ బిడ్డకు నువ్వు సపోర్ట్ కావాలి. పాపం ఆమె గడ ఇల్లు ఇడిచిపెట్టి మరీ గిడికి వచ్చింది. ఆమెకు భర్త లేడా, మనవాళ్ళు లేరా, మనవరాళ్ళు లేరా, బిడ్డ కొడుకు లేరా. ఎంతకైనా అన్ని ఇడిచిపెట్టుకొని వచ్చుంటుంది చెప్పు. నువ్వు ధైర్యం ఎప్పుడు తెచ్చుకుంటావు. నీ బిడ్డకి ఎప్పుడు నూరిపోస్తావు ధైర్యం. ఏం చేసుడు మరి గిట్లున్నది జ్యోతి నా పరిస్థితి. ఈ బొంబాయి ఎక్కుంటేనే నా బిడ్డను ఎట్లన్నా వేసి మళ్ళీ అడదోల కొడుతుంది. మా అల్లుని కన్నా బుద్ధచ్చి తట్టు ఎత్తది. ఇప్పుడు ఈ గిమ్మ పోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి. నేను సాతగందాన్ని అయితే దాన్ని నేను ఎట్లా సాదాలే. ఇగో ఇంకా గీ పిల్ల పుట్టే కొడుకన్నా పుట్టకపోయే. మొగుడు లేకుండా అది బతుకుడే కష్టం. ఇంకా గీ ఆడపిల్లని కన్నది, దీన్ని ఎట్లా సాత్తది. ఇవాళ రేపు గవన్నీ ఎవరన్నా అనుకుంటాను అక్క. గట్లా మాట్లాడతాను. ఆడపిల్లైనా మగపిల్లగాడైనా ఒకటే. ఇద్దరికి ఏం తేడా లేదు. ఇద్దరిని గవే చదివించుడు, ఇద్దరు గవే ఉద్యోగాలు చేసుడు, ఇద్దరు వంట చేసుకోవాలి, ఇద్దరు తినాలి. గంతే తప్ప ఆడపిల్ల ఇంట్లుండాలి, వంట చేయాలి, మగపిల్లగాడు బయటకెళ్ళి సంపాదిస్తాడు, ఈమె కట్నం ఇవ్వాలి, ఆడు కట్నం తెస్తాడు. గవన్నీ లేవు ఇప్పుడు. కాలం మారిపోయింది. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఏ కాలమైనా ఆడపిల్ల బతుకు గింతే అవ్వా. నీకు తెలదా ఒక ఒంటరి ఆడబిడ్డ ఎట్లా బతుకుతుందో బయట. మొగుడు పక్కకు లేకపోతే ఎట్లా చూస్తుందో ఒక ఆడిదాన్ని లోకం. నీకు తెలదా? ఎన్ని చూస్తలేమవ్వా బయట. అనరాని మాటలు అంటారు. మొగుడు లేకపోతే ఇల్లు కిరాయి కూడా ఇయ్యడెవడు. ఈ ఆడదానికి ఎందుకు ఇస్తామనుకుంటారు. మొగుడు లేకపోతే చాలు సోకులు ఆడదాని పేరు పెడతారు. ఒంటరి ఆడిది ఆశ్రయం లేక తిరుగుతూ ఉంటే కిరాయి ఇయ్యడానికి కూడా చస్తారు దరిద్రులు. ఇక వాళ్ళు ఏడ చస్తారు చెప్పు. బావిల దునికి చావన్నా. ఇంకా ఆడపిల్లను పట్టుకొని పోతే అది బతుకుడే బ్రహ్మ కష్టం. అంటే ఇంకొక ఆడపిల్లను ఎట్లా పెంచుతుంది చెప్పు. ఏమని చూసుకుంటుంది, ఎన్నని చేస్తుంది, ఎట్లా చూసుకుంటుంది. నువ్వన్నది కూడా కరెక్టే అక్క. ఆలోచిస్తే అర్థమవుతుంది. నిజంగా భర్త లేని ఒంటరి ఆడిది ఏడ బతకలేదు. తల్లిగారిల్లే శరణ్యం. తల్లిగారిల్లు అంటే ఒకతే బిడ్డనైతే తల్లిగారింట్లున్నా ఏం కాదు. మెల్లగా ఇంకో పెళ్లి చేసినా ఎత్తారు, లేకపోతే వాళ్ళని ఉంచుకుంటారు. కానీ ఎన్నేళ్ళు వాళ్ళు చచ్చిపోయేదాకా. చచ్చిపోయినాక
ఇక అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో ఉంటే సూటిపోటి మాటలతోటి పొడవరా ఆ? ఇప్పుడు రేపు మా కొడుకు పెళ్ళైతుంది, అది వచ్చేది ఏవతత్తదో ఎట్లుంటుందో. ఎంత మంచిదైనా కొట్లాడతారవ్వా, నీకు తెలది. మళ్ళా దీని మనసు బాధపడే ఉంటుంది, కుమిలి కుమిలి ఏడవాలే. నువ్వన్నా అన్ని నిజమే అక్క, కానీ బిడ్డను మళ్ళీ అదే నరకంలో గొమ్మంటే ఎట్లా చెప్పు? ఏమైనా వేసుకుంటే నీ బిడ్డ భరించలేక నువ్వు కూడా సపోర్ట్ చేయకపోతే మెల్లగా నీ కొడుకు మంచిగా చెప్పాలి. ఎంత మంచిగా చెప్పినా ఏం చెప్పినా వచ్చేది ఏవతత్తదో అది ఏం చేస్తుందో కూడా తెలియదు. అప్పుడు ఇంకా అసలైన బాధ ఉంటుందవ్వా, నీకు అర్థమైతలేదు. ఇది బాధనే కాదు అసలు. ఏమో అక్క, ఇక ఓపిక పట్టు. ఇక బొంబాయి అక్క రానిగా వచ్చి ఏదోటి ఎత్తెత్తి నీ బిడ్డ భవిష్యత్తు గట్ల ఆగంగా చూస్తుంది ఆమె. చూడది నీ బిడ్డ కోసం గీడి దాకా వచ్చున్నది పాపం. ఎవరుంటాను ఇయ్యాలి రేపు, సొంత వాళ్ళే ఉండి మునుగుతలేరు. నాకు గదే భయం అవుతుందవ్వా. ఇప్పుడు వారం రోజులకు అత్త అన్నది. అక్క, ఈ వారం రోజులల్లా మా రాని అత్త అయింత దీనికి ఇడాకులు ఇమ్మని కొడుకు చెప్పిందనుకో, ఏంది పరిస్థితి నాకు అర్థమైతలేదు. విడాకులు అనగానే పట్టిగా వస్తాయి అనుకుంటానవా అక్క? మొత్తం చూడు కదా, వాళ్ళు విడాకులు అడిగిండ్రు అనుకో మొత్తం వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టచ్చు, వాళ్ళను భరణం అడగచ్చు. ఇదేంద్రా బాబు అనుకుంటారు. గట్లా ఇష్టం వచ్చినట్టు పెళ్ళాన్ని అద్దనుకుంటే ఎట్లుంటుందో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఏం తెలిసి ఏం లాభం బిడ్డ? నా బిడ్డ బతుకు మళ్ళా చక్కగా అవుతుందా? మా అవుతుంది ఊకో. ఒకవేళ ఏమన్నా నేనున్నా, నేను లా చదివిన పిహెచ్డి చేసిన అందులో నాకు అన్నీ తెలుసు. ఎవరిని ఎట్లా వంచానో అట్లా వంచుతా నేను. కోర్టుల చుట్టూ తిప్పుదాం, అవ్వ కొడుకులు ఇద్దరిని, ఆడబిడ్డను కూడా లాగుదాం. గట్లా చేయొచ్చా నీకు? మరేమనుకుంటాను, నేను అవన్నీ చదివినా. ఇప్పుడంటే ఇప్పుడు 100 సలహాలు ఇవ్వమంటే ఇస్తా నేను, అన్ని లా ప్రకారం, వట్టి వట్టికి కాదు. అబ్బో, బాగానే చదివినావు నువ్వు. చూస్తే గట్ల కనవగడవు కానీ అమాయకంగా ఉంటావు. చదువు అనేది వినయాన్ని ఇయ్యాలే. నేను మస్తు చదివినా అని పొగరు కాదు. ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళని ముప్పు తిప్పలు పెడతా. ఇప్పుడు ఒకవేళ రాని పోయినా కూడా రానినేమన్నా సతాయించింది అనుకో, వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు వేయచ్చో తెలుసా నీకు? జీవితాంతం జైల్లో కూర్చుండబెట్టచ్చు. మనకు మస్తు ఉన్నాయి లాలు, అవన్నీ మంచిగా తెలుసుకోవాలి. అవన్నీ మాకెడ తెలుస్తాయి? నేనున్నాను చెప్తున్నా కదా, నేను సపోర్ట్ చేస్తా. ఆడపిల్లకు సపోర్ట్ చేసే మస్తు సెక్షన్లు ఉన్నాయి, నేను చెప్తా. నీకెందుకు? ఇక కోర్టుల చుట్టూ తిరగాలి. ఇగో గా అవసరం లేకుండానే చేద్దాం. ఆ దేవుణ్ణి వేడుకుందాం గాడి దాకా పోవద్దని. దేవుని దయ వల్ల మళ్ళా బొంబాయి అక్కను పంపి ఏదోటి చేస్తాడు దేవుడు, వట్టిగానే ఊరుకోడు. అవన్నీ కూడా కాదు కూడదంటే నేనున్నా, మీకు భయపడకుండ్రి. నేనెటు పోతా, ఇల్లు మొత్తం ఇటే షిఫ్ట్ చేసుకుంటే సరితింటి దగ్గరనే ఉండబడితే. ఇక నీ కొడుకిల్లేనే సరితిల్లు అంటావు? నా కొడుకు అయితేంది, నా కోడలు అయితేంది, నాకు ఇద్దరు ఒకటే. సరితిల్లన్నా ఒకటే, నా కొడుకిల్లన్నా ఒకటే. ఇంత మంచి అత్త నా బిడ్డకు దొరికితే ఏం బో. ఇంతకు ముందు అందరు నిన్ను ఆడిపోసుకున్నారు, నువ్వు మంచిదానివి కాదనుకున్నారు. ఇక తప్పు నేనే చేసిన కానీ ఆ సరిత వాళ్ళ అమ్మ నాకు అస్సలు నచ్చకపోతుండే. అబ్బో గాయ గత్తరు లేపుతుంది వాళ్ళ అమ్మ ఉన్న వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు. ఇక ఇది కూడా వాళ్ళు చెప్పినట్టే ఇంటది. నేను దూరంగా ఉన్నదే నయం, కొట్లాట ఎందుకని దూరం దూరం ఉన్న ఇన్ని రోజులు. కానీ మేం వేరే అనుకున్నాం, ఏం పట్టించుకోదు సరితనని. అయ్యో పాపం పాడుగాను, ఇక పిల్ల కడుపుతోటి ఉంటే నేను వచ్చాను ఉంది కదా, ఒట్టక్క లవ్వగిట్ట ఉన్నది కావచ్చు అనుకున్నా. ఎందుకంటే కొడుకులే లేరు ఆమెకు, ఉన్న 3 బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసింది. ఇక గిట్లనే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అనుకున్నా. ఎవ్వరు లేరు పాపం, ఒక్కతే ఉన్నది బిడ్డ. అవునట, నాకు తెలియనే తెలియదు ఈ విషయం. మరి మా ఊడన్న ఫోన్ చేసి చెప్పచ్చు కదా, అమ్మకి ఇబ్బంది పెట్టలేదు ఎందుకని ఆడ ఆలోచిస్తాడు. ఇక అందరు ఏమనుకున్నారో ఏం ఆలోచించిండ్రో పాటు, మీరైతే మంచిగున్నారు. ఇట్లనే ఉండాలవ్వా. కోడలైతేంది ఎవలైతేంది ఒకరికొకలం సాయం చేసుకోవాలి, తినాలి, పండాలి, పనులు చేసుకోవాలి, అయిపోయాయి. గిట్లా ఊకే కయ్యానికి దూతే ఏమత్తదవ్వా? నా కోడలన్నా ఇంత హుషారు కానీ మీ రాని సిన్సియర్, సైలెంట్గా ఉంటుంది. జామె కొట్లాడుతుందంటే ఎవరు నమ్మరు, ఏదున్నా మనసులోనే దాచుకుంటుంది పిల్ల పాపం. ఇక ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో ఆ దేవుడు ఏం చేస్తాడో పటు.
ఈ రాణిని ఇంట్లో నుంచి పంపించేసిండటండి. పాపం పంపించిండ్రా అంటే? నిద్ర చేయడానికని పోయిందట. మన స్వప్న పోయింది కదా తల్లి దగ్గరికి, అట్లా. కమాన్ మామ్, ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తారు ఎవరైనా, ఆచారాలు వ్యవహారాలంటూ. వాళ్ళు అలా ఫాలో అవుతున్నారా? రాణి ఉన్న సరిత ఇద్దరు రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళారటండి. మరి నువ్వు పంపించేసావన్నట్టు మాట్లాడుతున్నావేంటి మమ్మీ? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? స్వప్న వెళ్ళింది కదా, తనే పంపించింది అనుకోరు? ఏమోరా, ఎవరికి తెలుసు ఎవరు పంపించారో ఎందుకు పంపించారో. ఏంటి మామ్ నువ్వు మాట్లాడేది? ఇంట్లో వాళ్ళే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఇంకా బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా బయట వాళ్ళు ఎవరనుకున్నా నిజం నిప్పు లాంటిదిరా. దాన్ని నువ్వు పాతాళ లోకంలో కనగబెట్టినా కూడా ఎప్పుడో ఒకరోజు బయటకు వస్తుంది చూడు. ఏం మాట్లాడుతున్నావో ఏంటో మమ్మీ. నేనైతే స్వప్న దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు. ఈరోజు వెళ్తున్నావా? మన ఆఫీస్లో చాలా వర్క్ ఉంది కదా సురేష్. మొన్నే కదా వాళ్ళకి వెళ్ళింది. హాలిడే వచ్చిన రోజు వెళ్ళావులే. లేదు డాడీ, నాకు వెళ్ళాలనుంది. వర్క్ ఏమైనా కానివ్వండి, నేను నా కూతుర్ని చూడాలి. నా హనీని చాలా చూడాలనిపిస్తోంది. నీ ఇష్టం రా, అంతగా చూడాలనిపిస్తే వెళ్ళు. నీ బిడ్డ దగ్గరికిగా నువ్వు వెళ్ళేది. తండ్రి కూతుర్లు ఏమన్నా వేసుకోండి, డాడీ అయితే రారా. నువ్వు వస్తావుగా? నేనెందుకు వస్తాను? మీ భార్య భర్తల ఇష్యూ మీ ఇష్టం. నీ కూతురికి నీకు మధ్యలో అడ్డు ఎవ్వరు రారు. నేనొస్తే నన్ను ఎంత తిట్టుకుంటారో వాళ్ళిద్దరు. మొన్నే డ్రాప్ చేసి వచ్చాను. నీకు అంతగా చూడాలనిపిస్తే నువ్వే వెళ్ళిరా. అయితే ఆ సరితకి వాళ్ళ అమ్మ లేదా? రాణి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది? వాళ్ళ అమ్మ ఉన్నా ఏం పట్టించుకోదంటండి. అందుకే రాణియే రమ్మని తీసుకెళ్ళిందంట వాళ్ళ ఇంటికి. నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు మమ్మీ? మిన్ను చెప్తోందా ఏంటి? కాదురా, బొంబాయి అక్క ఫోన్ చేసి చెప్తుంది. నాకు తను ఫ్రెండ్ అయింది. ఓ వావ్, ఫ్రెండ్స్ అయిపోయారు మమ్మీ. నీ ఫ్రెండ్షిప్ని ఎవరు వదులుకోలేరు. అలా ఉంటావు. తన ఫ్రెండ్షిప్ని ఎవరు వదులుకోలేరురా. తను చాలా మంచిది, డేరింగ్ ఉమెన్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడప్పుడు స్వప్నకి బుద్ధి చెప్తుంది. మామ్, స్వప్న టాపిక్ లేకుండా మాట్లాడలేవా నువ్వు? ఏమవుతుందిరా నీకు? ఎందుకు ఇలా తయారయ్యావు? నేను నీతో మాట్లాడట్లేదురా, నేను డాడీకి చెప్తున్నాను. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే మామ్, బాయ్. నేను ఆఫీస్ నుంచి అటు అటే వెళ్తాను ఇంటికి. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? తెలీదు మామ్, 2 days అయితే ఉంటానని చెప్పాను. సండే వరకు ఉండొచ్చు మోస్ట్లీ. సరే, నీ ఇష్టం రా. జాగ్రత్త నాన్న. హనీకి కొన్ని ఎసెన్షియల్స్ కొని పెట్టాను, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. ఓకే అమ్మా. అయితే ఏమండి, నువ్వు వెళ్ళవేంట్రా? నువ్వు మాట్లాడు మమ్మీ, ఏమైంది? అయితే సరితతో పాటు వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది కదండి, తను కూడా వెళ్ళిపోయిందంట. అంటే సరితకి తోడుగానా? ఉమ్. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ బంటి ఉన్నాడు కదా, బంటి వాళ్ళ అన్నయ్య శరత్ వాళ్ళ డాడీ, ఈ ముగ్గురు వంట చేసుకోవాల్సి వస్తుందంట రోజు. అరే రే, ఇక ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళే కదా వంటలు చేసేది. అయినా ఈ సరిత రాని వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? అక్కడే ఉండొచ్చుగా. హస్బెండ్కి వాళ్ళ డాడీకి ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. అలా ఎలా వెళ్ళింది అసలు? ఇబ్బంది ఏముందిరా, పాపం సరితకు కూడా చేంజ్ ఉండాలి కదా. అయితే ఏంటి మేడం గారు, ఇంకా ముచ్చట ఒడుస్తానే లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో ఫాస్ట్గా చెప్పేసేయి. అయితే బంటి ఏం తింటున్నాడో ఏమో అని మన మిన్ను గారికి బెంగ. ఉంటుంది కదా, వాళ్ళెవరూ లేనప్పుడు ఏం తింటాడో ఏమో. మనమైతే హెల్త్ గురించి ఇంతగా ఆలోచిస్తాం, మరి బంటి సంగతి? మనమేం చేస్తాం మమ్మీ దానికి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అయితే ఇక్కడే చేస్తున్నాడు బంటి. మరి నైట్ డిన్నర్ సంగతి నాకు తెలీదు. అయితే నైట్ డ్యూటీ వాళ్ళ కోసం కూడా మెస్లో వంటలు చేస్తారు కదరా మీ ఆఫీస్లో. అవును చేస్తారు. అవి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే బంటి వాళ్ళ ఇంటికి పంపించే ఛాన్స్ ఉందారా? ఉంది మామ్, ఎందుకు లేదు? బంటి ఎలాగో 7 వరకు వెళ్తాడు కదా ఇంటికి. క్యాబ్లో తీసుకెళ్ళమంటే అయిపోయేది. అదేరా, కర్రీస్ అన్న పంపిస్తే బాగుంటుంది. ఎంతైనా మన ఈయంకుడు కదా. ఓకే, దాందేముంది, పంపిద్దాం. అయితే బంటితో క్యాబ్లోనైనా లేకపోతే ఎవరితోనైనా పంపిస్తానులే. అదేరా, దీని గురించే మాట్లాడదాం అనుకున్నాను. పంపిస్తేనే మంచిది, సరితాను వాళ్ళ అత్త వచ్చేదాకా. మామ్, సూపర్ ఐడియా. స్వప్న వాళ్ళ ఇంటికి ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా
మనం తనకి డిన్నర్ పంపిస్తే సరిపోతుంది. లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా. అసలు ఇన్ని రోజులు నాకు ఈ ఐడియానే రాలేదు. అరే బాబు, తనకి మన ఇంట్లో వంటలు ఏవి నచ్చవు. నచ్చకే కదరా అక్కడికి వెళ్ళింది. ఇలాంటి అలవాట్లు చేస్తావేంటి నువ్వు వాళ్ళకి? తల్లి బిడ్డలు ఇష్టం వచ్చింది వండుకొని తినని. అదేంటి మమ్మీ ఇంత డిఫరెన్షియేట్ చేస్తున్నావు? వాళ్ళకి ఎవరికో డిన్నర్ పంపిస్తావు, ఈ ఇంటి కోడలికి పంపిస్తే వద్దంటావా? అలా కాదురా, వాళ్ళ అమ్మ ఎలాగో తనకి బాధ్యతలు నేర్పలేదు. కనీసం మనమైనా నేర్పాలి కదరా. ఎప్పుడన్నా ఒకసారి వంట చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం చేయాలి కదా. నీ ఇష్టం రా, పంపిస్తే పంపించుకో. తనకైతే మన వంటలు నచ్చవు, అందుకే అక్కడికి వెళ్తుంది స్పెషల్ కోసం. మన వంటలు అంటావేంటి మమ్మీ? మన వంటలు కాదు, మన ఆఫీస్ దగ్గర మెస్లో వేరే వాళ్ళు ఉంటారు, వంట వాళ్ళు. ఓకే సురేష్, నువ్వు వెళ్ళు. ఐ విల్ టాక్ టు యువర్ మామ్. ఓకే అమ్మా. ఓకే డాడ్, బాయ్. వెళ్ళాడు. వీడేంటండి స్వప్న స్వప్న అని స్వప్న జపం చేస్తున్నాడు? ఏమైతే జరగలేదుగా నా కొడుక్కి? ఏం జరుగుతుంది రాజేశ్వరి? ఏం జరగదు. ఏమో అండి, సడన్గా వీడిలో ఇంత మార్పా? ఈ ఇద్దరి మధ్య డిఫరెన్షియేట్ చేయిస్తానంటున్నాడు. వామ్మో, ఇంకొన్ని రోజులైతే మీనుకి వీడికి క్లాషెస్ వచ్చేటట్టున్నాయి. అలా ఏం రావులే. వీడు మీనాక్షిని సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. లెటర్స్ సి. ఏ అన్నయ్య, బాగా వస్తున్నాడ్రా. బావొస్తున్నాడా ఈసారి ఇంత తొందరగా? మొన్నే వచ్చావు కదే నువ్వు. ఏమోరా, బావని చూడకుండా 2 రోజుల కన్నా ఎక్కువ నేను ఉండలేను. బావ కూడా అంతేనా? బావ గురించి నాకు తెలియదురా, నాకైతే అలానే ఉంటుంది ఫీలింగ్. 2 రోజులకు ఎక్కువ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటేనా అమ్మో, సురేష్ గుర్తుకొచ్చి చచ్చిపోతాను. ఎంత మంచిదానివి నువ్వు. బావకేమో ఇట్లాంటి వైఫ్ దొరికింది. నాకు చూడు ఎట్లున్నదో, వేస్ట్ది. చెప్పకుండా చేయకుండా పోయింది. ఎన్ని రోజులైనా ఉంటుంది అక్కనే వాళ్ళ అమ్మ ఇంట్లో. కనీసం నన్ను రమ్మని కూడా అన్నది. రమ్మని కూడా అన్నదన్నయ్య, ఇంత ఘోరమైంది అసలు. నేనైతే అమ్మో, సురేష్ని వచ్చేదాకా పట్టుబడతా, బతిమలాడుతూనే ఉంటా. వచ్చేస్తాడు. చి, బావ మీద నీకున్న ప్రేమలా గింతంత ఊళ్ళేదే రానికి నా మీద. అర్థమవుతుంది అన్నయ్య చూస్తుంటేనే. హనీ ఏదే, కనీసం దాన్ని అన్నెత్తుకుంటా. మా మమ్మీ లోపల పడుకోబెడుతుంది అన్నయ్య. ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చిన, పడుకుంటుంది. లేచినాక ఎత్తుకో. అసలు నన్ను నా బిడ్డకు దూరం చేయాలనుకుంటుంది అది. దాని మెయిన్ ప్లాన్ అదే. ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ప్రాణం కదా. చిన్నారి లేకుండా నేను ఉండలేనని తెలిసింది దానికి. అందుకే దాన్ని పట్టుకొని పోయింది, దాన్ని నాకు దూరం చేయడానికే. చిన్నారి పుట్టకముందు ఇంతకుముందు అట్లా చేయలేదు అన్నయ్య? అట్లా చేసింది, కానీ నేను దాన్ని పట్టించుకోనని తెలుసు కదా. తెలియంగానే మళ్ళీ వచ్చేది. ఇప్పుడు ఇక నా చిన్నారి కోసమన్నా దాన్ని పట్టించుకుంటా అని పోయింది. చూసినావు కదా. ఛీ, అసలు కట్టుకున్న భర్తకి దూరంగా ఎట్లుంటారో ఏమో మనుషులు. అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవద్దే మరి. చేసుకుంటే మంచిగా ఉండాలి. నా బిడ్డనే నాకు దూరం చేస్తుందా అది? అన్నయ్య, ఆకలి అవుతలేదా అవి మీకు? నాకేమో బాగా ఆకలి అవుతుంది. రాండి ఫస్ట్ తిందాం, తర్వాత ముచ్చట. మళ్ళా ఆగ పిల్ల లేస్తుంది, లేస్తే ఎవ్వరిని తిననియది. లేస్తే నేను ఎత్తుకుంటా మమ్మీ. రా కాసేపు కూర్చో. ఏందిరా, ఏం ముచ్చట పెడతాండ్రు? ఏం లేదు మమ్మీ, నాకు నా బిడ్డను దూరం చేయడానికి ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. సపరేట్గా తీసుకొచ్చుకో అన్నయ్య చిన్నారిని. తీసుకొచ్చుకుంటే ఎట్లనే? అది చిన్నది, నాతోటి ఏమవుతుంది చెప్పు? మమ్మీ లేదా అన్నయ్య మనకి? మన మమ్మీ చూసుకుంటుంది చిన్నారిని. తీసుకురా నువ్వు ఫస్ట్. వారిని స్వప్నకేమైంది? ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు. అటు వేసి ఇటు వేసి నన్ను బుక్ చేస్తాంది. అమ్మనా? అవును, నువ్వు ఫస్ట్ తీసుకురాపో. అమ్మ ఎందుకు ఎంచుదో నేను చూస్తా. స్వప్న, పిస పిస ఎందుకు కొడతానవే? గది వీకింది, దరిద్రం మొదలిందని నేను అనుకుంటే మళ్ళా పొలాన్ని తీసుకురమ్మంటవేందే? ఓడి పెంచుతాడు దాన్ని, ఓడతానని చెప్పిస్తాడు. ఓ మనవడన్నా పుట్టిండా అని చూసుకుందామంటే అట్లా దిక్కులేదు. గాడిపోరు నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలంటే ఎక్కడుంటావు మమ్మీ మరి? ఈయనే ఉంటా. నువ్వు మళ్ళీ అటు వేసి ఇటు వేసి పోరి నాకు అంట పెట్టావు. పిసప్పి సొర్రకు అర్థమైందా? నాకు అర్థమైంది మమ్మీ. సమాజం ఏమనుకుంటా చెప్పు? పెళ్ళైనా అన్నయ్యనే ఇప్పుడు విడగొట్టిండు అనుకోరా? వాళ్ళు అనుకున్నా ఏం చేసినా నేనైతే రాని కిడాకులు ఇస్తేనే నయమనుకుంటానా. నువ్వు మధ్యలో పిస పిస మాట్లాడకు. ఆడ ఆయన ఆవేశంలో వాటికొచ్చినా వాటికొస్తాడు. ఆ పొలనోడు పెంచుతాడే.
చెప్పంగానే పట్టుకొస్తాడమ్మా మీ అన్నయ్య. నేనేదో వట్టిగా డైలాగ్ కొడుతున్నా. అయినా వదిన ఇస్తుందా? గట్లా పంపించరు. నీకేం తెలిసే, దాని కూడా పని తప్పుతుంది, దరిద్రం వదులుతుంది అని చూస్తుంది అది కూడా. అమ్మా గా పొల్లని నేను ఎందుకు చూసుకుంటా? గిట్లనే అన్నయ్య మనకు అవోటి ఓటి పనులు చేసుకుంటా కూర్చుంటాడు. దానికి విడాకులు ఇప్పిద్దాం. ప్లాన్ మంచిగానే ఉంది మమ్మీ. బయట వాళ్ళు ఏమనుకుంటారో అని భయం. ఏం భయం? బయట వాళ్ళు ఏమనుకుంటే మనకేంది? మన తిండి మనం తింటాన్నాం, మన నిద్ర మనం పోతాన్నాం. వాళ్ళేం బిక్తాను వచ్చి. మమ్మీ ఏందిరా నాన్న? గది కాదురా, మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే గదే మన మనవరాలు చిన్నారిని పట్టుకొస్తే మంచిగుంటుంది కదా మమ్మీ అంటుంది. నాకు గదే అనిపిస్తుందిరా. ఇటు నీకు దూరం అవుడు ఎందుకది? నాకు తానం పోయించరాదా? అన్నీ వేయించవచ్చు కానీ మళ్ళా బయట వాళ్ళు ఏమనుకుంటారో నన్ను భయం రా. అసలు ఇయ్యాల రేపు కోడల్ని కొంచెం కూడా గెలికియద్దు. ఉమ్, ఇప్పుడు ఎందుకు చెప్పు కష్టపడు. అవును, ఇప్పుడు ఎందుకు? మళ్ళోసారి చూడొచ్చులే. మరేం సంగతిరా? బాగా వస్తున్నాడు. అన్ని వెరైటీలు కొనుకరాపో. అవురా, బాగా రోజులకు వస్తాండు బావా. నాన్ వెజ్లు అన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు పట్టుకరా. మన చెల్లెమ్మను కడుపుతోటినప్పటి సంది తీసుకుపోయిండు ఆడికి. ఇవన్నీ వేసిండాళ్ళు. ఇప్పుడు మనది వచ్చింది ఛాన్సు. చెల్లెమ్మకు బావకు మంచిగా పెట్టాలి తిండి. తేపరా. తెస్తేనే అన్నీ రెడీ పెట్టుకోండి. ఏమైందేమంటావు? ఇగో చికెను 2 కిలోలంతదే గంతే. ఫ్రై చేసి పెడతారు. ఇక మిగిలిందంతా మటన్ల వెరైటీలు, లివరు, కాలేయం. అవి రెండు ఒకటే మమ్మీ. గదే గదేంది. సరేనే, అన్ని ఐటమ్స్ పట్టుకొస్తా. మరి ఎవరు వండుతారో ఎట్లా వండుతారో మీ ఇష్టం. ఆనే స్వప్న, ఇంకేదో దరిద్రం ఉంది కదనే మనకు. ఇప్పుడు ఎందుకు రమ్మన్న వాళ్ళని? సపరే కానే ఉంటాయి పో. ఏమైంది మమ్మీ? ఏం లేదురా, చెల్లెమ్మ కడుపుతోటి ఉన్నప్పటి సంది ఇన్నే ఉంటే మనకి ఎన్ని పడుతుండేరా ఖర్చులు. పాపం అన్నీ అల్లే వేసుకున్నారు. సరే మమ్మీ, తెస్తా అంటున్నా కదా, అన్నీ తీసుకొస్తాగు. మీరు అన్నీ రెడీ పెట్టుకోండి. వంటలు ఎట్లా చేస్తాడో ఆలోచించండి. ఆనే మరి గని గని కూరలు అవసరం అంటావా? నాకు తెలియదు మమ్మీ. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. తరతాన్ని ఏమంటున్నాడే సరే, వంటలు చేసుకొని మంచిగా తింటున్నారట్నా? ఏ అలా మొక్కలు తింటారు. పాపం బంటికాడే అదోటిదోటి ఎత్తాడట. చెప్తాను కానీ వీళ్ళకు పొయ్యి ముట్టించడు కూడా రాదు. లైటర్ ఎట్లా వత్తుతారో కూడా తెలియదు. వీళ్ళు వంట చేస్తారా? ఇక వాడు ఎత్తే వీళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తే చాలు. ఏం చేస్తారో ఏమో. అయ్యో, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు కానీ. పడని, అప్పుడప్పుడు గట్ల అయితేనే ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది వాళ్ళకు. గట్లా అంటున్నావేంది? నిన్న బంటిగాడు ఫోన్ చేసిండే రాత్రి. నువ్వు నిద్ర పోయినావు కానీ నేనైతే నవ్వలేక చచ్చిన. ఏమంటున్నాడే? వీళ్ళ గురించే జోకులు. అయ్యా అన్న గురించి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇల్లు మొత్తం వీళ్ళు వేసే వేసాల గురించి చెప్తే నవ్వి నవ్వి చచ్చిన. మా దరిద్రుడు చూడే, వచ్చి గిన్ని రోజులు అవుతుంది, కనీసం ఫోన్ అన్నా చేస్తలేడు. దరిద్రపు మొక్కపోడు, వేస్ట్ గాడు. మళ్ళా స్టార్ట్ చేసినావాని? నీకేం అనిపిస్తలేదావే? ఇట్లా వచ్చేసిన మరి ఒక్కసారన్నా ఫోన్ చేయాలని అనుకోవాలి కదా దరిద్రుడు. పంది లెక్క తినుకుంటా వంటాడు కావచ్చాడా. వానికి నేనెందుకు, నా బిడ్డ ఎందుకు? చిన్నారంటే నాకు ఇష్టం అని బిల్డప్ ఇస్తాడు. బిడ్డ మీద ప్రేమ ఉన్నాడు ఎవడన్నా గిట్లా చేస్తాడానే? ఒక్క ఫోన్ కాల్ లేదు. ఒక్కొక్కడైతే వీడియో కాల్ చేసి చూస్తారు. ఒక పూట పోయినా దూరం పెళ్ళాన్ని పిల్లల్ని. ఏడున్నాడు వేస్ట్ గాడు. బొంబాయి ఆంటీకి రాజు అంటే ఎంత ఇష్టమే. ఆ ఆంటీ కూడా మొత్తం మారిపోయింది. ఈ దరిద్రుడు వేషాల దగ్గర నుంచి చూసింది కదా, ఆమె కూడా పిచ్చెక్కినట్టున్నది. విరక్తి పుట్టింది దీని మీద. ఆడు మనిషే కాదు. నాకే గింత అసహ్యం వేస్తాను దాన్ని చూస్తూ ఉంటే. ఇంకా పాపం ఇంకా బొంబాయి పెద్దమ్మకి ఎట్లుంటుంది చెప్పు. మరి ఏమనుకుంటున్నావే? ఏమనుకున్నాడేంది? ఏమనుకున్నా లేదు. గట్ల కాదే, ఒకసారి ఫోన్ చేస్తావా మరి రాజుకి? తూ, ఆ దరిద్రునికి నా ప్రాణం పోయినా ఫోన్ చెయ్య. ఆడు వేస్తే అని సస్తదావని. నేను నా బిడ్డ కోసం కూడా వేస్తలేడే వేస్ట్ గాడు. అట్లాంటిది నేనెందుకు వేయాలి వానికి? పోని ఏమన్నా వేసుకొని. వాళ్ళేమన్నా చిన్నోళ్ళు అనుకుంటానావా? నేను ఎంత పోతే అంత నయం అనుకుంటారు. అని పనోని లెక్క వేసి పెట్టుకుంటారు. రాజుగాడా మా ఇంట పెద్ద పనోడు అని చెప్పుకుంటారు. గసంటి వేసినా కొడుకేడు. సరే పోన్ తీయే, ఏం తిడతావు ఊకే. చూద్దాం ఆగు, ఇంకో వారం రోజులు. వారం చూసులేదు, నెల చూసులేదు. నేను నా బిడ్డను పట్టుకొని ఇట్లనే ఉంటా.
ఎట్లయితే అట్లా